నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది చాలామంది కల. అయితే ఆ కలను నిజం చేసుకునే దారిలో ఇప్పుడు కొన్ని పెద్ద మార్పులు రాబోతున్నాయి. అవును, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను సమూలంగా మార్చేసే ఒక కొత్త ఆర్డర్ వచ్చింది. అదే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025. అసలేంటిది? దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రభుత్వ సేవలో చేరాలనుకునే వాళ్లందరూ ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పటిదాకా ఉన్న పద్ధతి వేరు, ఇకపై ఉండబోయే పద్ధతి వేరు. ఎందుకంటే మొత్తం నియామక ప్రక్రియను ఒకే ఒక్క సంఖ్య నడిపించబోతోంది. అదేంటో చూద్దామా? 95%. ఈ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే స్థానిక ఉద్యోగార్థుల భవిష్యత్తును నిర్దేశించేది ఇదే. అసలు ఈ 95% వెనుక ఉన్న కథేంటి? దీనివల్ల ఎవరికి మేలు జరుగుతోంది? అన్ని వివరంగా చూద్దాం. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. డిసెంబర్ 15, 2025న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025ను అమల్లోకి తెచ్చింది. ఇది ఏదో చిన్న మార్పు కాదు. ఏకంగా 50 ఏళ్లుగా అంటే 1975 నుంచి ఉన్న పాత వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టేసి కొత్త రూల్స్ తెచ్చారన్నమాట. ఇదొక రకంగా చారిత్రాత్మక మార్పే. మరి ఈ కొత్త ఆర్డర్ ముఖ్య ఉద్దేశమేంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే స్థానిక ఉద్యోగాలు స్థానికులకే. అంటే ఒక ప్రాంతంలోని ప్రభుత్వ ఉద్యోగాలకు అదే ప్రాంతానికి చెందిన వాళ్లకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. దీన్నే మనం ఒక రకంగా హైపర్ లోకల్ అప్రోచ్ అని కూడా అనొచ్చు. ఇది ఆచరణలో ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలంటే ముందు ప్రభుత్వం రాష్ట్రాన్ని భౌగోళికంగా ఎలా విభజించిందో చూడాలి. ఈ మ్యాపింగ్ గనక మనకర్థమైతే మొత్తం సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఈ కొత్త వ్యవస్థకు గుండెకాయ లాంటిది ఈ స్థానిక కేడర్. అంటే ఏంటంటే ఒక నిర్దిష్ట ప్రాంతానికి, అంటే ఒక జిల్లాకు లేదా జోన్కు కేటాయించిన ఉద్యోగాల సమూహమన్నమాట. ఉదాహరణకు ఒక జిల్లాలో రెవెన్యూ డిపార్ట్మెంట్లోని జూనియర్ అసిస్టెంట్ పోస్టులన్నీ ఒకే స్థానిక కేడర్ కిందకు వస్తాయి. రిక్రూట్మెంట్లు, ప్రమోషన్లు అన్నీ ఈ కేడర్ ఆధారంగానే జరుగుతాయి. ఓకే, ఇక్కడ చూడండి, మొత్తం నిర్మాణం మన కళ్ల ముందే ఉంది. రాష్ట్రాన్ని ముందుగా 2 పెద్ద భాగాలుగా అంటే మల్టీ జోన్లుగా విడగొట్టారు. తరువాత ప్రతి మల్టీ జోన్ను మళ్లీ 3 జోన్లుగా, ఆ తర్వాత ప్రతి జోన్ను జిల్లాల వారీగా విభజించారన్నమాట. ఇది ఒక పిరమిడ్ లాంటి నిర్మాణం. పాలనను పైనుంచి కింది స్థాయి వరకు తీసుకెళ్లడమే దీని ఉద్దేశం. సరే, మనకు ఇప్పుడు ఈ భౌగోళిక విభజన గురించి తెలిసింది. మరి ఉద్యోగాల స్థాయిలు దీంతో ఎలా కనెక్ట్ అయ్యున్నాయో చూద్దాం. ప్రభుత్వంలోని ప్రతి ఉద్యోగ స్థాయి ఈ జిల్లాలు, జోన్లు లేదా మల్టీ జోన్లకు నేరుగా లింక్ అయ్యుంటుంది. ఇది కెరీర్ గ్రోత్ను చాలా స్పష్టంగా చూపిస్తుంది. ప్రభుత్వ సర్వీస్లో అడుగుపెట్టేది మొదలు పైకి ఎలా ఎదుగుతారో చూడండి. జూనియర్ అసిస్టెంట్ లాంటి ఎంట్రీ లెవెల్ జాబ్స్ జిల్లా స్థాయిలో ఉంటాయి. సూపరింటెండెంట్ లాంటి కాస్త మధ్యస్థాయి పోస్టులు జోనల్ స్థాయిలో ఉంటాయి. ఇక డెప్యూటీ కలెక్టర్ వంటి ఉన్నత పదవులు మల్టీ జోనల్ స్థాయిలో భర్తీ చేస్తారన్నమాట. ఇక ఉద్యోగార్థులకు అత్యంత ముఖ్యమైన ప్రశ్నకు వద్దాం. అసలు ఈ కొత్త ఆర్డర్ ప్రకారం స్థానిక అభ్యర్థి అంటే ఎవరు? ఎలా గుర్తిస్తారు? స్థానిక అభ్యర్థిగా అర్హత సాధించడానికి ఈ ఆర్డర్ 2 స్పష్టమైన దారులను చూపిస్తోంది. ఒకటి చదువుకున్న ప్రదేశమాధారంగా, రెండోది నివసించిన ప్రదేశమాధారంగా. ఈ రెండింటిలో ఏది వర్తిస్తుందో చూద్దాం. మొదటి దారి చదువుకు సంబంధించింది. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక జిల్లాలో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కు ముందు వరుసగా 4 సంవత్సరాలు చదివి ఉంటే వాళ్ళు ఆ జిల్లాకు స్థానిక అభ్యర్థి అవుతారు. ఇది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ రూల్. మరి ప్రైవేటుగా చదువుకున్నవాళ్ల పరిస్థితేంటి? వాళ్లకోసమే ఈ రెండో దారి. ఒకవేళ స్కూల్ లేదా కాలేజ్లో చదవకపోయినా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కు ముందు ఒకే ప్రాంతంలో వరుసగా 4 సంవత్సరాలు నివసించినట్టు రుజువు చేసుకోగలిగితే వాళ్లను కూడా స్థానిక అభ్యర్థిగానే పరిగణిస్తారు. ఇప్పుడు మనం ఇప్పటిదాకా చూసిన భాగాలన్నింటినీ కలుపుదాం. అలా కలిపితే ఈ కొత్త వ్యవస్థకు గుండెలాంటి ప్రధాన నియమం మనకు కనిపిస్తుంది. చూసారా, మళ్ళీ వచ్చింది ఈ నంబర్ 95%. మనం మొదట్లో మాట్లాడుకున్నది ఇదే. ఎందుకంటే ఈ ఒక్క సంఖ్యే ఈ కొత్త విధానానికి ఆయువు పట్టు. దీని అసలర్థమేంటో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. ఈ ఆర్డర్లోని 8వ పారాగ్రాఫ్ నుంచి నేరుగా తీసుకున్న వాక్యమిది. ఇదేం చెబుతోందంటే,
జిల్లా, జోనల్ మరియు మల్టీ జోనల్ స్థాయిలలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులలో ఏకంగా 95% ఉద్యోగాలు లోకల్ క్యాండిడేట్స్కే రిజర్వ్ చేయబడతాయి. ఇక మిగిలిన 5% మాత్రమే ఇతరులకు ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. సరే, ఈ రూల్స్ అన్నీ బానే ఉన్నాయి. కానీ పెద్ద చిత్రంలో చూస్తే దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ మార్పు వల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ సేవల్లో ఏం మారబోతోంది? దీని మొత్తం సారాంశం ఒక్కటే: ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థను స్థానిక సమాజాలలోకి ఇంకా లోతుగా తీసుకెళ్లటం. అంటే జూనియర్ అసిస్టెంట్ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు ప్రతి ఉద్యోగి వాళ్లు పనిచేసే ప్రాంతానికి చెందినవారై ఉండాలనేది దీని వెనుకున్న ప్రధాన ఆలోచన. లక్ష్యమైతే చాలా స్పష్టంగా ఉంది: స్థానిక పాలనను, స్థానిక ఉద్యోగాలను బలోపేతం చేయడం. కానీ ఈ హైపర్ లోకల్ ఫోకస్ నిజంగా ప్రభుత్వ సేవలను మెరుగుపరుస్తుందా, లేక ఏమైనా కొత్త సవాళ్లను సృష్టిస్తుందా? ఇది రాష్ట్ర పరిపాలనా భవిష్యత్తును నిర్దేశించే ఒక పెద్ద ప్రయోగమని చెప్పొచ్చు. దీని ఫలితాలు ఎలా ఉంటాయో కాలమే చెప్పాలి.